ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్లు ఓపెన్ చేసి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఇప్పుడు ప్రెజెంట్ ఉండే కాన్ఫిగరేషన్లో ఓపెన్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. అప్గ్రేడ్ చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్కి ఎంత స్పీడ్గా ఓపెన్ అవుతుందో గమనిద్దాం. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. గమనించండి ఫోటోషాప్ ఎంత టైంలో కంప్లీట్గా లోడ్ అవుతుందో. అరౌండ్ 20 సెకండ్స్ పట్టింది. ఫ్రెష్గా మెషిన్ ఓపెన్ చేసిన తర్వాత ఫోటోషాప్ని ఓపెన్ చేస్తున్నాను కనుక ర్యామ్లో ఆల్రెడీ లోడ్ అయ్యే అవకాశం లేదు. అరౌండ్ 50 సెకండ్స్ తీసుకుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మాయా ఓపెన్ చేస్తాను. మాయా 3D సాఫ్ట్వేరు. దీన్ని ఓపెన్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. మాయా పూర్తిగా ఓపెన్ అవ్వడానికి 36 సెకండ్స్ పట్టింది. ఇప్పుడు మరో సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తాను. సబ్స్టెన్స్ పెయింటర్. ఇది కూడా 3D సాఫ్ట్వేరు. VFX డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. స్టార్ట్ చేస్తున్నాను. క్లిక్ చేయటంలో కొద్ది సెకండ్ల డిఫరెన్స్ ఉండొచ్చు. దాన్ని మనం తర్వాత కన్సిడర్ చేద్దాం. సబ్స్టెన్స్ పెయింటర్ 34 సెకండ్స్ తీసుకుందో పూర్తిగా లోడ్ అవ్వడానికి. ఇప్పుడు ప్రీమియర్ ఓపెన్ చేద్దాం. ప్రీమియర్ ఓపెన్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అయినా ఒకసారి గమనిద్దాం ఎంత వేగంగా ఓపెన్ అవుతుందో.
సుమారు 31 సెకండ్స్ పట్టింది. నిజానికి ఇది చాలా స్పీడ్గా ఓపెన్ అయినట్లు లెక్క. పాత కాన్ఫిగరేషన్ మీద రన్ అయ్యేటప్పుడు నాకు గుర్తుంది 2.5 నిమిషాల కంటే ఎక్కువ పట్టింది. 30 సెకండ్స్లోనే ఓపెన్ అయిందంటే దాని వేగం ఎంత పెరిగిందో చూడండి. ఫ్రెండ్స్, ప్రీమియర్ పూర్తిగా లోడ్ అయ్యి ప్రీవియస్ రీసెంట్ ఫైల్స్ అన్నిటిని లిస్ట్ అవుట్ చేయటానికి టోటల్ 2 minutes 15 seconds పట్టింది. అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంది. ఫ్రెండ్స్, ఆటోడెస్క్ మాయాలో ఒక ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఉండే కాన్ఫిగరేషను, గ్రాఫిక్ కార్డు, ర్యాము, హార్డ్ డిస్క్ ఆ ఫైల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాయో ఒకసారి గమనిద్దాం. యాక్చువల్గా 650 గ్రాఫిక్ కార్డు అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం లేదు. అయినా సరే మనం బెంచ్ మార్కింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, మాయా ఓపెన్ చేశాను. దీంట్లో ఒక ఫైల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి, ఈ ఫైల్ని మాయా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతుంది. మాయా కాదు, యాక్చువల్లీ ప్రజెంట్ ఉండే నా కాన్ఫిగరేషను ఈ ఫైల్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతుంది. ఇది కాస్త హెవీ ఫైలు. అంతేకాకుండా ఇక్కడ OBS రికార్డింగ్ సాఫ్ట్వేర్ కూడాను ఎర్రర్ ఇస్తుంది. గమనించండి, అంటే ఎట్ ఏ టైం OBS రికార్డు అండ్ మాయా రెండు పనిచేయటం అనేది అంత ఈజీగా లేదు. అంటే ఈ కాన్ఫిగరేషన్ ఎంత కష్టపడుతుందో చూడండి ఈ ఫైల్ని హ్యాండిల్ చేయడానికి. ఇక్కడ గమనించండి, ఈ రెండు సెట్టింగ్స్ని, యాంబియంట్ అక్లూజన్, యాంటీ అలైసింగ్ని ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేయటం వల్ల ఇప్పుడు ఫైల్ చూడండి కొద్దిగా ఈజీ కదులుతుంది. ఇప్పుడు నా ఫైల్ మొత్తాన్ని లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వర్క్ అవుతుంది, గమనించండి. గ్రాఫిక్ కార్డ్ బాగానే హ్యాండిల్ చేస్తుందని చెప్పొచ్చు ఈ ఫైల్ని. ఇక్కడ ఆబ్జెక్ట్లు ఏవి స్మూత్ వేసి లేవు, సింపుల్గా ఉన్నాయి. ఇప్పుడు స్మూత్ వేసి ఒకసారి చెక్ చేద్దాం ఎలా హ్యాండిల్ చేస్తుందో. హాఫ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని నేను స్మూత్ వేస్తున్నాను. ఇక్కడ హెవీ మెస్ ఉంది, దీన్ని మాత్రం డీసెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత దానికి స్మూత్ వేసి ఒకసారి చెక్ చేద్దాం. ఆబ్జెక్ట్లన్నిటినీ స్మూత్ వేసాను. ఇప్పుడు చూడండి, మెష్ బాగానే కదులుతుంది, కాకపోతే కొద్దిగా నాకు హెవీనెస్ తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది చూడండి, ఇది కాస్త హెవీ ఆబ్జెక్ట్. దీనికి స్మూత్ వేద్దాం. చూడండి, ఇప్పుడు ఫైల్ బాగా హెవీ అయింది, అంత సులువుగా మూవ్ అవ్వట్లేదు, గమనించండి. ఇప్పుడు యాంబియంట్ అక్లూజన్ ఆన్ చేశాను చూడండి. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఫైల్ ఎలా మూవ్ అవుతుందో. ఒకసారి లోడ్ అయిన తర్వాత కొద్దిగా ఈజీగానే మూవ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అయినా కానీ ఇలా వర్క్ చేయటం చాలా కష్టం. ఇప్పుడు యాంబియంట్ అక్లూజన్తో పాటు
యాంటీ ఎలైసింగ్ కూడాను ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైల్ ఎలా మూవ్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఫైల్ అసలు కదలట్లేదు. దీన్ని బట్టి మనకి ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ప్రజెంట్ ఉండే కాన్ఫిగరేషన్ ఉండే ఈ సిస్టమ్ మీద ఫైల్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, అదే అప్గ్రేడ్ చేసిన తర్వాత అదే ఫైల్స్ ఎలా హ్యాండిల్ చేయబడుతున్నాయో మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్, మాయాలో ఇంతకుముందు ఓపెన్ చేసిన ఫైలే ఇప్పుడు మరోసారి ఓపెన్ చేస్తున్నాను. ఇదే ఫైల్ ఇంతకుముందు ఓపెన్ చేసాను చూశారు కదా. ఇప్పుడు కొత్త కాన్ఫిగరేషన్లో ఈ ఫైల్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దాం. ఒకసారి గమనించండి, ఈ ఫైల్ ఎంత హెవీగా ఉన్నా కానీ చాలా ఈజీగా హ్యాండిల్ అవుతుంది, చాలా ఈజీగా తిరుగుతుంది. గమనించండి, ఇక్కడ యాంబియంట్ అక్లూజన్ ఇంకా యాంటీ ఎలైజింగ్ ఆన్ చేసి ఉంది చూడండి. ఈ రెండు ఆన్ చేసినప్పుడు సాధారణంగా చిన్న ఫైల్ అయినా కానీ బాగా హెవీగా అనిపించాలి, కానీ కొత్త కాన్ఫిగరేషన్ ఈ ఫైల్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ఇదే ఫైలు పాత కాన్ఫిగరేషన్లో ఓపెన్ చేసేటప్పుడు హ్యాండిల్ చేయడానికంటే మూవ్ చేయటానికి కానీ ఏదైనా చేయటానికి కానీ అంత ఈజీగా అవ్వలేదు. ఇప్పుడు ఈ ఫైల్లో ఏం చేద్దామంటే కొద్దిగా స్మూత్ వేద్దాం. ఇక్కడ హెవీ ఆబ్జెక్ట్ ఉంది చూడండి, ఈ హెవీ ఆబ్జెక్ట్కి స్మూత్ అప్లై చేశాను. స్మూత్ అప్లై చేసినా కానీ చాలా బాగా హ్యాండిల్ అవుతుంది ఈ ఫైల్. మ్యాక్సిమం ఆబ్జెక్ట్లకి స్మూత్ వేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఉండే వాటిలన్నిటిలో. చూడండి, ఇంత హెవీగా ఉన్నా కానీ చక్కగానే హ్యాండిల్ చేయగలుగుతుంది కొత్త కాన్ఫిగరేషన్. దీన్ని బట్టి అప్గ్రేడ్ చేయటం అనేది ఎంత యూజ్ఫుల్ అయిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక యాంటీ ఎలైజింగ్, యాంబియంట్ అక్లూజన్ రెండూ తీసేసినట్లయితే ఇంకా ఫైల్ ఈజీ అయిపోతుంది, ఇంకా స్మూత్ అయిపోతుంది. పెద్ద పెద్ద అసెట్స్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు మరొక చిన్న టెస్ట్ పెడుతున్నాను దీనికి. ప్రీమియర్ నుంచి ఏదో ఒక ఫైల్ని ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎక్స్పోర్టింగ్కి టోటల్ ఎంత టైం పడుతుందో చూద్దాం. ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ యూట్యూబ్ 720 ఆప్షన్ మాత్రమే ఎనేబుల్ చేస్తున్నాను, కొద్దిగా తొందరగా ఫినిష్ అవ్వాలని. చూద్దాం ఇది ఎక్స్పోర్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో. ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వగానే స్టాప్ వాచ్ స్టార్ట్ చేశాను. టోటల్ ఎంత టైం పడుతుందో చూద్దాం. ఎస్టిమేటెడ్ టైము అరౌండ్ 12 minutes నుంచి 13 minutes చూపిస్తుంది. ఒక్కోసారి తొందరగా ఫినిష్ అవ్వచ్చు, ఒక్కోసారి ఇంకా ఎక్కువ టైం పట్టవచ్చు. ఎస్టిమేషన్ టైం మీద మనం డిపెండ్ అవ్వలేము.
సో ఫ్రెండ్స్, ఎక్స్పోర్టింగ్ చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. దానివల్ల 75% వరకు ఆఫ్ చేసి పెట్టాను. 75% దగ్గర 12 minutes 14 seconds తీసుకుంది. ఇదే క్లిప్ని కాన్ఫిగరేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి చూద్దాం. 75% దగ్గర మాత్రమే ఆఫ్ చేసి పెడతాను. ఒకసారి కంపేర్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రీమియర్లో కాన్ఫిగరేషన్ అప్గ్రేడ్ చేయకముందు ఏ ఫైల్ అయితే మనం ఎక్స్పోర్ట్ చేసామో ఇప్పుడు అదే ఫైల్ని మరోసారి నేను అప్గ్రేడేషన్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయబోతున్నాను. H264 యూట్యూబ్ 720 HD పెట్టాను. అదే కాన్ఫిగరేషన్తో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయబోతున్నాను. చూద్దాం ఓవరాల్గా ఎంత సమయం పడుతుందో. పాత కాన్ఫిగరేషన్లో 75% ఫినిష్ అయ్యేసరికి 12 minutes దాటిపోయింది. ఇంకా అంతకంటే ఎక్కువ టైం వెయిట్ చేయడము కుదరలేదు. దానివల్ల నేను 75% దగ్గర ఆపేశాను. ఇప్పుడు అప్గ్రేడ్ చేసిన ఈ కాన్ఫిగరేషన్లో 75% దగ్గర ఎంత టైం పడుతుంది, లేదా మొత్తం ఫినిష్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి చూద్దాం. నేను అనుకునేది ఏంటంటే ఈ 10 minutes లోపలే ఫినిష్ అయిపోవచ్చు. ఇప్పుడు అప్గ్రేడ్ చేసిన కాన్ఫిగరేషన్లో బెనిఫిట్ ఏంటంటే హార్డ్వేర్ రెండరింగ్కి సపోర్ట్ వచ్చింది. ఇంతకుముందు కాన్ఫిగరేషన్ ఓన్లీ సాఫ్ట్వేర్ రెండర్ మాత్రమే జరిగింది. సాఫ్ట్వేర్ రెండర్ కాస్త స్లోగా ఉండే అవకాశం ఉంది. పాత కాన్ఫిగరేషను హార్డ్వేర్ రెండర్కి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడుండే 1050 Ti గ్రాఫిక్ కార్డు, అప్గ్రేడ్ చేసిన ర్యాము, దీనన్నిటి వల్ల మన మెషిన్ కాస్త అంటే హార్డ్వేర్ రెండర్ కూడాను సపోర్ట్ చేయగలుగుతుంది. దానివల్ల మొత్తం రెండర్ చాలా తక్కువ టైంలో ఫినిష్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. వావ్, ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, 3 నిమిషాల్లోనే 75% ఫినిష్ అయిపోయింది. మనకి ఇంతకు ముందు కాన్ఫిగరేషన్లో ఆల్మోస్ట్ 75% ఫినిష్ అవ్వడానికి 12 minutes పట్టింది. ఇప్పుడు కేవలం 3 నిమిషాల్లో 75% ఫినిష్ అయింది. గమనించండి. సో దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. మీ దగ్గర ఉండే పాత కంప్యూటర్ని అప్గ్రేడ్ చేసుకోవటం వల్ల దాని నుంచి మీరు ఎంత ప్రొడక్టివిటీని రాబట్టవచ్చు. కాకపోతే చాలా జాగ్రత్తగా చూసుకొని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఏదైనా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉంది. మీకు మరొక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఏంటంటే, నిన్న నేను ఆర్డర్ చేసిన ర్యామ్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మొత్తం 32 GB గాను ఒక ర్యామ్ స్టిక్ని కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఎర్రర్ చూపించింది. అంటే వాళ్ళు పంపించింది కొత్తదే అయినప్పటికీ మాల్ ఫంక్షన్ అయిన ర్యామ్ స్టిక్ పంపించినట్లున్నారు. దానివల్ల దాన్ని నేను ఇప్పుడు రిటర్న్ పెట్టాను. అది రిటర్న్ వచ్చిన తర్వాత దాన్ని కూడాను ఇన్స్టాల్ చేస్తాను. అంటే ప్రజెంట్ కాన్ఫిగరేషన్లో 24 GB ర్యామ్ మాత్రమే ఉంది. ఇంకా 8 GB ర్యామ్ రిటర్న్ వచ్చిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేస్తే అప్పుడు 32 GB అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడాను ఒకసారి చూసుకోండి. మీ అవసరాలకు తగ్గట్టుగా మీ పాత కాన్ఫిగరేషన్ మీద ఎలా అప్గ్రేడ్ చేస్తే సరిపోతుంది. కామన్గా నేనేమనుకుంటున్నానంటే, చాలా మందికి ప్రాపర్గా ఐడియా ఉండదు ఎలాంటి కాంపోనెంట్స్ని ఆర్డర్ చేయాలి, ఎక్కడ ఆర్డర్ చేయాలనేది. అలాంటప్పుడు మీకు మీరుగా చేయటం కంటే హార్డ్వేర్ ఇంజనీర్ సపోర్ట్ తీసుకోవడం బెటరు. ఇన్ కేస్ మీకు ఎంతో కొంత అవగాహన ఉంది అనుకుంటే మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని కాస్త ప్రాపర్గా ఫాలో అవ్వండి. మీ కాన్ఫిగరేషన్ కూడా చెక్ చేసుకొని దాన్ని తగ్గట్టుగా అమెజాన్లో కాంపోనెంట్స్ని ఆర్డర్ చేసుకొని కూడాను మీ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 94% అయింది. ఇప్పుడు 5 minutes అవుతుంది. ఆల్మోస్ట్ ఫినిష్ కావచ్చింది.
5 minutes 33 seconds పట్టింది ఓవరాల్ ఫినిష్ అవడానికి. దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది, మనకి కంప్యూటర్ అప్గ్రేడ్ చేయటం వల్ల మనం ఎంత బెనిఫిట్ పొందామో. మీరు సిస్టమ్ కాన్ఫిగరేషన్ని ప్రాపర్గా తెలుసుకోవడానికి మరో చిన్న టూల్ ఉంది. ఒకసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి మొబైల్ ఫోన్స్ కాన్ఫిగరేషన్ తెలుసుకోవడానికి ఉపయోగించే CPU-Z టూల్ని కంప్యూటర్లో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి, CPU-Z ఎగ్జిక్యూటివ్ ఫైల్ని ఒకసారి ఓపెన్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాల్ చేశాను కదా, ఈ ఇన్స్టాల్ చేసుకుంది ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఇది ఒకసారి మన ఎస్ కొట్టిన వెంటనే మన కంప్యూటర్లో ఉండే హార్డ్వేర్ని అంతటినీ స్కాన్ చేస్తుంది. మనకి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చింది చూడండి. ఫస్ట్ పేజ్లో మన కంప్యూటర్లో ఏ CPU ఉంది, ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి, క్యాష్ ఎంత, మొత్తం అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది, గమనించండి. సెకండ్ ట్యాబ్లో క్యాష్ వివరాలు చూపిస్తుంది. థర్డ్ ట్యాబ్లో మదర్ బోర్డ్ డీటెయిల్స్ చూపిస్తుంది చూడండి, DH77EB. ఈ విధంగా CPU-Z యాప్ ద్వారా మీరు మీ కంప్యూటర్లో ఉండే కాన్ఫిగరేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. ఇక్కడ మెమరీ చూడండి, నేను DDR3 మెమరీని యూజ్ చేశాను. 24 GB అని చూపిస్తుంది, అంటే 24 GB ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది డ్యూయల్ ఛానల్ మోడల్. ఇక్కడ మీరు ఇండివిజువల్ ర్యామ్ స్లాట్ ఒక్కొక్కటి ఎంత GB ఉంది, దాని డీటెయిల్స్ ఏంటి, అది ఏ బ్రాండ్కి సంబంధించిన కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇక్కడ 4 స్లాట్స్ ఉన్నాయి. 4 స్లాట్స్లో ఇక్కడ స్లాట్ 1లో ఇంకా నేను మెమరీ స్టిక్ ఏది నేను ఇన్స్టాల్ చేసలేదు. స్లాట్ 2లో ట్రాన్స్కెండ్ మెమరీ స్టిక్ ఇన్స్టాల్ అయ్యింది. స్లాట్ 3లో ఆల్కెట్రాన్ ఉంది చూడండి, కొత్తగా ఇన్స్టాల్ చేశాను. స్లాట్ 4లో కూడాను ఆల్కెట్రానే ఉంది. ఇవన్నీ 8 GB స్టిక్సే. స్లాట్ 1లో నేను రిటర్న్ చేసిన స్టిక్ మళ్ళీ దానికి రీప్లేస్మెంట్ వచ్చిందంటే దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. అప్పుడు మనకి టోటల్ మెమరీ 32 GB ఇక్కడ చూపిస్తుంది. కంప్యూటర్ అప్పుడు మరింత బాగా ర్యామ్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. ఈ రకంగా మొత్తం మీ కంప్యూటర్లో ఉండే కాన్ఫిగరేషన్ అంతా చూసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. టూల్ చిన్నదే కానీ మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీ కంప్యూటర్ని అప్గ్రేడ్ చేసే ముందు CPU-Zని ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా ప్రాపర్గా తెలుసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మెమరీ స్టిక్నే ఒకసారి గమనిద్దాం. SPD ఓపెన్ చేశాను. నా కంప్యూటర్లో మొదటి నుంచి ఇన్స్టాల్ చేయబడి ఉన్న ఈ మెమరీ స్టిక్ ఇది. ఇక్కడ గమనించండి దీని వోల్టేజ్ ఎంత ఉంది, 1.5 వోల్ట్స్. ఈ వోల్ట్స్ని కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది 800 MHz అని చూపిస్తుంది, కానీ డ్యూయల్ ఛానల్. డబుల్ చేయండి, ఇది 1600 MHz అవుతుంది. ఈ రకంగా మీరు అది DDR3 4 5 అనేది మీ సిస్టంలో ఏది ఉందో చూసుకోండి. దాని తర్వాత దీని మెగాహెర్ట్జ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. డ్యూయల్ ఛానల్ అయితే లేదంటే మరొకటి అయితే మీరు దానికి తగ్గట్టుగా డబుల్ చేసుకోవాల్సి ఉంటుంది వాల్యూ. ఆ రకంగా మీరు అన్నీ చెక్ చేసుకొని మీ కాన్ఫిగరేషన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇది చాలా చిన్న టూలే కానీ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, కంప్యూటర్ అప్గ్రేడేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయింది. అప్గ్రేడ్ చేయకముందు, అప్గ్రేడ్ చేసిన తర్వాత నా సిస్టమ్ తాలూకా పెర్ఫార్మెన్స్ ఏంటనేది మీకు ఆల్రెడీ చూపించాను. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది మన సిస్టమ్ అప్గ్రేడ్ చేయటం వల్ల దాని నుంచి మనము ఎంత ప్రొడక్టివిటీ రాబట్టవచ్చు అనేది. ఒకవేళ మీ దగ్గర DDR2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఏదో ఒకటి సపోర్ట్ చేసి, అంటే పాత తరం కంప్యూటర్ కానీ లేదంటే సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ ఏదో ఒకటి, ఆ జనరేషన్ బట్టి మీ దగ్గర ఉండే సిస్టమ్ ఒకగా కాన్ఫిగరేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. కాన్ఫిగరేషన్ చేయడానికి CPU-Z టూల్ కానీ, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టూల్ కానీ, లేదంటే వేరే ఏదైనా ఆప్షన్స్ చూసుకొని దాని ప్రకారంగా మీ కంప్యూటర్ తాలూకా ఫుల్ కాన్ఫిగరేషన్ ఏంటున్నది అనేది ఒకసారి చెక్ చేసుకోండి.
చెక్ చేసుకున్న తర్వాత మీరు హార్డ్వేర్ ఇంజనీర్ ద్వారా కానీ లేదంటే మీకు ఐడియా ఉంటే మీ సొంతంగా కానీ ఒకసారి పూర్తిగా కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అంటే పాత కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అన్నిటినీ ఒక పేపర్ మీద రాసుకోండి, లేదంటే మీ కంప్యూటర్లో నోట్ ప్యాడ్లో నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు నెక్స్ట్ ఏ లెవెల్ కాన్ఫిగరేషన్కి అప్గ్రేడ్ అవ్వచ్చు అనేది మీరు ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మీరు నిర్ణయానికి రాలేకపోయినప్పుడు ఏం చేయాలంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదంటే కంప్యూటర్ రిలేటెడ్ హార్డ్వేర్ మీద కాస్త ఐడియా ఉన్న మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదంటే హార్డ్వేర్ ఇంజనీర్ ద్వారా కానీ అప్గ్రేడేషన్ కోసం ట్రై చేయొచ్చు. అప్గ్రేడేషన్కి వెళ్ళేటప్పుడు సాధారణంగా సెకండ్ హ్యాండ్స్ కాంపోనెంట్స్ తీసుకునే అవకాశం కూడా మనకు బాగానే ఉపయోగపడుతుంది. మనం ప్రతిసారి పాత కంప్యూటర్ కోసం కొత్త కాంపోనెంట్ని కొనాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సెకండ్ హ్యాండ్స్ కాంపోనెంట్స్ తీసుకోవటం వల్ల మనకు కొంత ఖర్చు మిగిలి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఆ కాంపోనెంట్స్ మీరు ప్రాపర్గా పనిచేస్తున్నాయి అనుకున్నప్పుడు మీ కంప్యూటర్కి అవి సెట్ అవుతాయి అనుకున్నప్పుడే వాటిని ఇన్స్టాల్ చేయండి. దానికోసం మీరు OLX కానీ లేదా సెకండ్ హ్యాండ్స్ అమ్మేయే ఆన్లైన్ సైట్ కానీ మీరు ట్రై చేయొచ్చు. కొన్నిసార్లు మీరు పాత కంప్యూటర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అమ్మే షాపులకు వెళ్ళి కూడాను మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా కంప్యూటర్ని అప్గ్రేడ్ చేసిన స్టోరీ. ఇది మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్లీ నచ్చి ఉంటుంది. దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇదే కాన్ఫిగరేషన్ ఉండే వాళ్ళు నా రకంగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి మీకు అనుకూలతను బట్టి అవసరాలు బట్టి అప్గ్రేడ్ చేసుకోండి. మీ దగ్గర పాత కంప్యూటర్ ఉంది, అది పెద్దగా ఉపయోగపడట్లేదు అనే ఫీలింగ్ పెట్టుకోకుండా ఉండడం కోసం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, నేను ప్రొఫెషనల్గా ఉపయోగించే కొన్ని సాఫ్ట్వేర్స్ అంటే మాయా, జీబ్రస్, సబ్స్టెన్స్ పెయింటర్, మారి ఇవన్నీ హై ఎండ్ సాఫ్ట్వేర్స్. వీటిని ఉపయోగించాలంటే మన కంప్యూటర్లో ఎంత ఎక్కువ కాన్ఫిగరేషన్ ఉంటే అంత ప్రాపర్గా పూర్తిగా ఉపయోగించుకోగలిగే సాఫ్ట్వేర్స్ ఇవి. అదేవిధంగా ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్, లైట్ రూమ్ ఇలాంటి సాఫ్ట్వేర్లన్నింటినీ నేను ఉపయోగిస్తుంటాను. ఈ సాఫ్ట్వేర్లన్నీ ఎలాంటివంటే గ్రాఫిక్స్ బేస్డ్ సాఫ్ట్వేర్ కాబట్టి ఎంత కాన్ఫిగరేషన్ అయినా లేటెస్ట్ కాన్ఫిగరేషన్ అయినా పూర్తిగా యూటిలైజ్ చేసుకోగలిగే సాఫ్ట్వేర్స్ ఇవి. నేను చూసింది ఏంటంటే మాయా, జీబ్రస్, సబ్స్టెన్స్ పెయింటర్ వీటన్నిటిలో అంటే ఫోటోషాప్ కూడాను వీటన్నిటిలో కూడాను నా లేటెస్ట్ కాన్ఫిగరేషన్ని టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ చేయడం అంటే మామూలుగా నా జనరల్ వర్క్స్ అన్ని చేయడం జరిగింది. నేను చాలా క్లియర్గా గమనించిన విషయం ఏంటంటే నా పాత కాన్ఫిగరేషన్ కంటే ఇది చాలా బెటర్గా పెర్ఫార్మ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే నేను కొత్త కంప్యూటర్ కొనాలి అనే ఆలోచనని ప్రస్తుతానికి వాయిదా వేసి పెట్టుకున్నాను. ఇంచుమించుగా 1 year or 2 years నాకు తెలియదు. కంప్యూటర్ సపోర్ట్ ఇచ్చేంత వరకు నేను కొత్త కంప్యూటర్ కొనాల్సిన అవసరం పడదు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కంప్యూటర్ని అప్గ్రేడ్ చేసుకోవటం వల్ల మనము ఏ రకంగా దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవచ్చు అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడి ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ కేసు నిజంగా మీ కంప్యూటర్ మీకు సపోర్ట్ చేయట్లేదు అని అనుకుంటే అప్పుడు దాన్ని సెకండ్ హ్యాండ్లో అమ్మి కొత్త కంప్యూటర్ కొనడానికి ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో మీకు ప్రాపర్గా ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా చెకుముకి స్టూడియోకి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దానివల్ల మీరు నాకు ప్రోత్సహించినట్లు అవుతుంది. నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఏవైనా కొత్త వీడియోస్ పెట్టినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో నేను చెప్పడం ఏవైనా మిస్ అయినట్లుంటే ఆ విషయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ముక్కలుగా వీడియోను చూడటం వల్ల చాలా అంశాలు మీరు మిస్ అయిపోవచ్చు. ఓవరాల్గా వీడియోని చూడటానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.